సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఆశా వర్కర్లతో చర్చలు జరపకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని బొబ్బిలి జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీబాబు పాలూరు అన్నారు. గత కొన్ని రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. మరో 2 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోయి జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వం రాబోతుందన్నారు. త్వరలోనే న్యాయం చేయడానికి చంద్రబాబు పవన్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్కి ముందు వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చున్నారు. వీళ్ళ వేతనాలు పెంచుతామని, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయిపోతున్న ఈ రోజుకి కూడా వీళ్ళ వేతనాలు పెంచలేదు. అలాగే పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, అది కూడా తీర్చడం లేదు. ఈరోజు ఎవరింటిని వాళ్ళు శుభ్రం చేసుకోవడం వాళ్ళ బాధ్యత. కానీ ఈ సమాజాన్ని వాళ్ళ ఇంటిగా భావించి ప్రతి ఒక్క రోడ్డుని, ప్రతి ఒక్క వీధిని పరిశుభ్రంగా ఉంచే మన పారిశుద్ధ్య కార్మికుల్ని ఇలా విస్మరించడం చాలా దారుణం అని చెప్పి జనసేన పార్టీ. అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్